హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లియో ఫైల్ డిజైన్స్. ఈ వీడియోలో బ్లౌజ్ సైజ్ అంటే ఏంటి, చెస్ట్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చూద్దాం. బ్లౌజ్ సైజ్ అంటే ఎక్కడన్నా మనకి చెస్ట్ మెజర్మెంట్ అన్నమాట. చెస్ట్ సైజ్ ఎంత ఉంటే ఆ బ్లౌజ్ సైజ్ అంతే. ఇప్పుడు చెస్ట్ 32 అంటే బ్లౌజ్ సైజ్ 32 అని. 32 సైజ్ బ్లౌజ్, 34 సైజ్ బ్లౌజ్ అనేవి మన చెస్ట్‌ని బట్టే ఉంటాయన్నమాట. ఇప్పుడు చెస్ట్ మెజర్మెంట్స్ ఎలా కాలిక్యులేట్ చేయాలో చూద్దాం. చెస్ట్ మెజర్మెంట్ అనేది ఫస్ట్ నేను చేసిన కొన్ని మిస్టేక్స్ చెప్తాను. ఎలా చేయకూడదు అని. లాస్ట్‌లో ఎలా తీసుకోవాలో కూడా చెప్తాను. ఇలా బ్లౌజ్‌ని బ్యాక్ సైడ్‌కి పెట్టేసి నీట్‌గా ఇక్కడ ఈ చంక జాయింట్ నుంచి ఈ చంక జాయింట్ వరకు మెజర్ చేసుకుంటారు. ఇప్పుడు చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు నాకు 19 వచ్చింది. 19 ఇంచులు వచ్చిందనమాట. వెనక పక్కన 19, మళ్ళీ ముందు పక్కన 19 కలిపి ఇది 38 సైజ్ అని అర్థం. కానీ బాగా పెట్టుకోవడం రాని వాళ్ళు కొంచెం ఇలా కదిలి ఇలా పెట్టుకున్నారనుకోండి. ఇప్పుడు దీని సైజ్ ఎంతుందో చూద్దాం. 18 వచ్చింది. 18 అంటే ఈ సైజ్ ఎంత? 18కి ఇంకొక 18 యాడ్ చేస్తే 36. ఇంతకు ముందేమో 38 వచ్చింది. ఇవి మనం పెట్టుకునే దాన్ని బట్టి లూజ్ అయ్యి, టైట్ అయ్యి సైజ్ మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్‌గా రావన్నమాట ఇక్కడ మెజర్ చేస్తే. ఇంకొక మెథడ్ ఎలా చేస్తారంటే, ఈ నెక్ పాయింట్ ఉంటుంది కదా! ఎక్కడైతే డీప్ ఉంటుందో నెక్, ఇక్కడి నుంచి ఇక్కడికి మెజర్ చేస్తారు. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కరెక్ట్‌గా మనకి నెక్ ఉంది కదా! ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఎంతుందో చూద్దాం. ఇక్కడి వరకు 17.5 ఉంది. అంటే 17.5కి ఇంకొక 17.5 యాడ్ చేస్తే ఎంత? 35. 35 సైజ్ ఈ బ్లౌజ్ అనుకుంటారు. ఇక్కడుంది కాబట్టి 35. అదే ఒకవేళ నెక్ కొంచెం పైకుండుంటే, ఒకవేళ ఇక్కడుందనుకుందాం ఒక ఇంచ్ పైకి. అప్పుడెంత? మళ్ళీ 18 వచ్చింది. అంటే సైజ్ 36. ఒకవేళ డీప్ నెక్ ఉండుంటే ఇంకా కిందకొస్తది కదా! అప్పుడు ఇక్కడి నుంచి సైజ్ ఎంత? ఇంకా ఇలా వస్తది కదా! ఇక్కడి నుంచి స్ట్రెయిట్‌గా రాదు కదా! మనకి ఇలా కర్వ్ వస్తది. అంటే ఇక్కడ నుంచి సైజ్ తగ్గుకుంటూ వస్తుంది. నెక్ షేప్ అనేది పర్సన్స్ అంటే వేసుకునే వాళ్ళ కంఫర్ట్‌ని బట్టి పైకి, కిందకి 8 ఇంచులు, 10 ఇంచులు, 12 ఇంచులు ఇలాగా వేసుకునే వాళ్ళ కంఫర్ట్‌ని బట్టి ఉంటుందన్నమాట. ఈ డీప్ నెక్‌ని బట్టి మనం మొత్తం చెస్ట్‌ని మెజర్ చేయలేము. ఎందుకంటే బాగా చెస్ట్ ఉన్న వాళ్ళు కూడా డీప్ నెక్ ప్రిఫర్ చేస్తారు. అప్పుడు మనం నెక్ ఒకవేళ ఇక్కడికుందనుకోండి, ఇక్కడి నుంచి మెజర్ చేస్తే ఒక 16 వస్తదనుకుందాం. అంటే 32 సైజ్ అయ్యిద్ది. కానీ వాళ్ళ చెస్ట్ ఏమో 38 36 ఉంటది కదా! కాబట్టి ఈ నెక్‌ని బేస్ చేసుకొని కూడా తీసుకోకూడదనమాట. నెక్స్ట్ ఇప్పుడు పర్ఫెక్ట్‌గా ఎలా తీసుకోవాలో చూద్దాం. మనం ఎప్పుడు ముందు వైపున తీసుకోవాలి. ఎందుకంటే ముందు వైపున మనకి పర్ఫెక్ట్‌గా వస్తుంది. చెస్ట్ అనేదేంటంటే, ఈ డాట్ ఉంటుంది కదా! ఇది మిడిల్ చెస్ట్ అంటాము. ఈ పైన ఉంటుంది కదా! ఇది అప్పర్ చెస్ట్ అంటాము. ఎప్పుడు అప్పర్ చెస్ట్ మెజర్‌మెంటే తీసుకోవాలన్నమాట. బ్లౌజ్ సైజ్ అన్నా, చెస్ట్ మెజర్‌మెంట్ అన్నా కూడా ఈ అప్పర్ సైజ్ మెజర్‌మెంట్ తీసుకోవాలి. బాడీ మెజర్ చేసేటప్పుడు కూడా మనం చేతులు పైకెత్తి పైన మెజర్‌మెంట్ ఇస్తాము. దాన్నే బ్లౌజ్ మెజర్‌మెంట్ కిందకి రాస్తామన్నమాట. అంటే మనం ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి మెజర్‌మెంట్ తీసుకోవాలి. అందులో మనకి హుక్స్ పట్టీ ఒకవైపు ఉంటుంది. కాజా పట్టీ ఒకవైపు ఉంటుంది. ఎప్పుడు కాజా పట్టీ వైపు తీసుకోకూడదు. ఎందుకంటే కాజా పట్టీ దగ్గర మనం క్లాత్‌ని ఎక్స్‌ట్రాగా యాడ్ చేస్తామన్నమాట కాజాల కోసం. కానీ హుక్స్ పట్టీ అనేది కరెక్ట్‌గా ఉంటుంది. ఎప్పుడైనా చెస్ట్ మెజర్‌మెంట్ తీసుకునేటప్పుడు హుక్స్ పట్టీ వైపు నుంచే తీసుకోవాలి. ఇప్పుడు ఈ హుక్స్ పట్టీ వైపు మెజర్‌మెంట్ ఎలా తీసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఈ హుక్స్ పట్టీ ఇక్కడుంది కదా! ఈ హుక్స్ పట్టీ ఇక్కడ ఈ జాయింట్ నుంచి చెస్ట్ ఉంది కదా! ఈ చెస్ట్ దగ్గర వరకు ఎంత అని చూసుకోవాలి. ఇది 9.5 ఇంచులుంది. అంటే 9.5 ఇంచులని ఇది ఒక్క వైపే కదా! మనకి ఇలాగ 4 భాగాలు తెలియాలన్నమాట. ఇక్కడొచ్చిన మెజర్‌మెంట్‌కి ఇంటూ 4 చేస్తే వచ్చిన వాల్యూ. ఇది 9.5 కదా! 9.5 ఇంటూ 4 చేయాలన్నమాట. అంటే మనకి 38 వస్తుంది. అంటే ఈ సైజ్ అనేది బ్లౌజ్ సైజ్ అనేది 38. అంటే ఈ చెస్ట్ మెజర్‌మెంట్‌ని బట్టి మనం బ్లౌజ్ సైజ్ చెప్తున్నామన్నమాట. ఇంకా ఏమన్నా క్లారిటీ లేకపోతే కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.